హలో, ఐఎమ్ డాక్టర్ శ్రీవిద్య, సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్, డాక్టర్ కేర్ హోమియోపతి. ప్రపంచంలో అన్ని వైద్య విధానాలతో పోలిస్తే ఎక్కువ గ్రూప్ ఆఫ్ పీపుల్ యూజ్ చేసేది ఆల్మోస్ట్ సెకండ్ లార్జెస్ట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ వచ్చేసి హోమియోపతి. అవుట్ ఆఫ్ 69% ఆఫ్ ద పీపుల్ హోమియోపతి వైద్య విధానాన్ని ఎంచుకోవడం జరుగుతుంది. ఎందుకు ఇంత లార్జ్ గ్రూప్ పీపుల్ హోమియోపతిని యూజ్ చేయడానికి ప్రధాన రీజన్ వచ్చేసి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మిగతా వైద్య విధానాలతో పోల్చుకున్నప్పుడు ఎక్కువ కాలం వాడితే సైడ్ ఎఫెక్ట్స్ రావడం, ఇమ్యూనిటీ డౌన్ అవ్వడం, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి హోమియోపతి ద్వారా ఉండవు. ఎందుకు హోమియోపతి మెడిసిన్స్ అనేవి కంప్లీట్గా నేచర్లో దొరికే ప్లాంట్స్ అండ్ మినరల్ బేసిస్తో అల్ట్రా డైల్యూటెడ్ విధానం ద్వారా చాలా తక్కువ మోతాదుల్లో ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఇంత పొటెంటైజేషన్తో ప్రిపేర్ చేయడం వల్ల లాంగ్ రన్ యూస్ చేసినప్పటికీ హోమియోపతితో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనేది వెల్ ప్రూవ్డ్. అండ్ సెకండ్ థింగ్, ప్రతి చిన్న విషయానికి అంటే చిన్న పిల్లల్లో 4 years నుంచి 10 years గ్రూప్ పీపుల్లో ఎస్పెషల్లీ చలికాలంలో విపరీతమైన గొంతు సంబంధిత సమస్యలు టాన్సిలైటిస్ అండ్ ఎడినాయిడ్స్తో సఫర్ అవుతుంటారు. సో ఈ పిల్లలు శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బంది పడడం, ముక్కుతో కాకుండా మౌత్ బ్రీతింగ్ ద్వారా విపరీతమైన గురక సౌండ్ రావడం చూస్తుంటాం. సో ఈ ప్రాబ్లమ్స్కి పర్మనెంట్ సొల్యూషన్ ఉండదు, సర్జరీ చెప్తుంటారు. పిల్లల్లో సర్జరీ అనేది చాలా పెయిన్ఫుల్ కండిషన్. హోమియోపతిలో టాన్సిలైటిస్ అండ్ ఎడినాయిడ్స్ అనేవి ఇమ్యూనిటీని పెంచి గ్రాడ్యువల్గా సైజ్ తగ్గించడం జరుగుతుంది. సో సర్జరీ అవసరం లేకుండానే సాధారణ న్యాచురల్ పద్ధతిలో ఇమ్యూనిటీ పెంచుతూ పిల్లల్ని నార్మల్కి తీసుకురావడం జరుగుతుంది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ వచ్చేసరికి ప్రతి చిన్న ప్రాబ్లమ్కి లైక్ ఆస్టియోఆర్థరైటిస్ కానీ, కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్, ఇలాంటి ప్రాబ్లంకి ఫైనల్ సొల్యూషన్ ఉండదు. కొన్ని ఇయర్స్ మెడికేషన్ తీసుకోవడం, అది ప్రాబ్లం తీవ్రత ముదిరిన తర్వాత సర్జరీ చెప్తుంటారు. బట్ హోమియోపతిలో కంప్లీట్గా ఎటువంటి సర్జరీ లేకుండా న్యాచురల్ వైద్య విధానంలో ఇటువంటి దీర్ఘకాలిక సమస్యలకి సర్జరీ లేకుండా మందులతో తగ్గించే అవకాశం ఉంటుంది. అండ్ ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి ఆటో ఇమ్యూన్ డిసీజెస్, దీర్ఘకాలికంగా సఫర్ అయ్యే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అండ్ సోరియాసిస్ అండ్ ఎస్ఎల్ఈ ఇలాంటివి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. ఒకసారి ప్రాబ్లం వస్తే లైఫ్ టైం దీనికి సొల్యూషన్ లేదు, స్టీరాయిడ్స్ వాడాలి అనే కాన్సెప్ట్ ఉంటుంది. బట్ హోమియోపతిలో రూట్ కాజ్ని బేస్ చేసుకొని పర్సన్ని హోలిస్టిక్ విధానంలో కాన్స్టిట్యూషన్ పద్ధతిలో ట్రీట్ చేయడం జరుగుతుంది. సో ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి కూడా పర్మనెంట్ సొల్యూషన్ అనేది హోమియోపతి ద్వారా లభిస్తుంది. సో ఎవరైతే ఇటువంటి క్రానిక్ డిజార్డర్స్ అండ్ అలోపతి ట్రీట్మెంట్ తీసుకుంటూ సైడ్ ఎఫెక్ట్స్ రావడం ఇలాంటివన్నీ ఇప్పుడు భరించాల్సిన అవసరం లేదు. సేఫ్, జీరో సైడ్ ఎఫెక్ట్స్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్స్ అనేవి హోమియోపతి ద్వారా ఉండడం వల్ల ప్రజెంట్ డేస్లో హోమియోపతి ఈజ్ ద లార్జెస్ట్ బెస్ట్ మెథడ్ అని చెప్పుకోవచ్చు.